హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ 17. ఇక స్టోరీలోకి వెళ్తే, శౌర్య హిమాని వేద వాళ్ళ ఇంటి దగ్గర వదిలి తిరిగి నేరుగా కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేరుగా క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తాడు రిషి కోసం. కానీ శౌర్య వెళ్ళేసరికి రిషి క్లాస్లో ఉండడు. శౌర్య క్లాస్లో ఉన్న అందరి వైపు కోపంగా చూస్తూ రిషి ఎక్కడా అని అడుగుతాడు పెద్దగా. శౌర్యని ఎప్పుడు అంత కోపంగా చూడకపోవడంతో క్లాస్లో ఉన్న వాళ్ళందరూ షాక్గా చూస్తూ ఉంటారు. ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వరు. శౌర్య అందరి వైపు కోపంగా చూస్తూ బెంచ్ పైన గట్టిగా కొట్టి రిషి ఎక్కడున్నాడు అని గట్టిగా అడుగుతాడు. అంతే, దెబ్బకి క్లాస్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. వాళ్ళల్లో ఒకతను ధైర్యం చేసి రిషి క్యాంటీన్లో ఉన్నాడు అని చెప్తాడు. శౌర్య కోపంగా క్యాంటీన్ వైపు వెళ్తాడు. అక్కడ రిషి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, కానీ రిషి మాత్రం ఉండడు. శౌర్య కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ రిషి ఎక్కడున్నాడు అని అడుగుతాడు. నీకెందుకు చెప్పాలి అంటాడు చాలా పొగరుగా వినయ్. మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు కోపంగా శౌర్య. ఏం చేస్తావురా అంటూ పైకి లేస్తాడు వినయ్. శౌర్య కూడా కోపంగా వినయ్ షర్ట్ పట్టుకుంటాడు. ఏం చేస్తావో చూస్తావా అంటూ. ఇంక చుట్టూ ఉన్న స్టూడెంట్స్ వచ్చి శౌర్యాని వినయ్ని దూరం చేస్తారు. వాడెక్కడ్రా, నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి భయపడి దాంకున్నాడా అని శౌర్య అంటే, వాడికేం కర్మ భయపడి దాంకోవడానికి, వాడేమీ అబద్ధాలు చెప్పలేదు, వాడు చెప్పినవన్నీ నిజాలే అని వినయ్ చెప్తాడు. ఏంట్రా నిజాలు, నువ్వు నిజాలు అనగానే నమ్మేస్తారని అనుకున్నావా అని శౌర్య అంటే, రే వేదాకి రిషికి పెళ్లి ఫిక్స్ అయింది, కావాలంటే వెళ్ళి వేద వాళ్ళ అమ్మ నాన్నే అడుగుపో అంటూ తనని పట్టుకున్న స్టూడెంట్స్ని నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినయ్. శౌర్యకి ఏమీ అర్థం కాదు. వెంటనే బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసుకొని వేద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విక్కీ ఊరికి చాలా దూరంగా ఉండి తనకి ఎంతో ఇష్టమైన ప్లేస్లో కూర్చొని ఉంటాడు. రిషి చెప్పిన మాటలు అన్ని చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తన ప్రేమ గురించి వేదాకి చెప్పాలనుకుంటాడు విక్కీ. కానీ ఇలా అవ్వడంతో ఏమీ అర్థం కావడం లేదు. కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి, నరాలన్నీ ఉబ్బి బయటకు కనిపిస్తున్నాయి. తనతో తెచ్చుకున్న బీర్ తాగుతూ కూర్చున్నాడు. విక్కీకి చాలా కోపంగా ఉంది. అది ఎవరి మీద అనేది తెలియడం లేదు. తన ప్రేమ తనకి దూరమైనందుక, లేదా వేదాతో రిషి పెళ్లి ఫిక్స్ అయినందుక, అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ తాగుతూ అలానే ఉన్నాడు. తను తాగుతున్న బాటిల్లో బీర్ అయిపోవడంతో అది విసిరేసి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పటికే విక్కీ వచ్చి చాలాసేపు అయింది. వేద ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. వేద వెళ్ళేసరికి వేద వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వేద రావడం చూసి వేద వాళ్ళమ్మ, వేద ఏంటి అప్పుడే వచ్చేసావు, అయినా నువ్వు వచ్చి మంచి పని చేసావులే, నువ్వు ముందు ఇక్కడికి రా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఆగాగు, నోరు తీపి చేస్తా అంటూ వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ అమ్మగారు. వేద వెళ్తున్న వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది. వేద ఇలా రా అంటూ పిలుస్తాడు వాళ్ళ నాన్న. వేద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటుంది. వేద పక్కన కూర్చోవడంతో వేద ఫేస్ అప్పుడే చూస్తాడు వాళ్ళ నాన్నగారు. ఏడవడం వల్ల ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి కళ్ళు వాచిపోయి పీకిపోయినట్టుగా ఉన్న వేద ఫేస్ చూడగానే వేద నాన్నగారు కంగారుగా, వేద ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి, ఫేస్ అంతా అలా ఉందేంటి, ఏడ్చావా అంటాడు కంగారుగా. వేద ఏదో చెప్పేలోపే వేద వాళ్ళ అమ్మ వంటగదిలో నుండి వచ్చి, ఇదిగో ఇది తిను అంటూ లడ్డు నోట్లో పెడుతుంది. వేద తిన్నుకుంటే చెయ్యి అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్నగారి వైపు చూస్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు, కాలేజీలో ఏమైనా జరిగిందా, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. ఏమీ మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటుంది వేద. వేద వాళ్ళ అమ్మ కూడా వేదాని అప్పుడే చూసి, ఏమైంది, ఏంటి అలా ఉన్నావు నువ్వు, నీ ఫేస్ ఏంటి అలా పీక్కపోయింది, ఏడ్చావా, ఏమైందంటూ కంగారుగా అడుగుతుంది వాళ్ళ అమ్మగారు. వేద ఇద్దరి వైపు చూసి, మీరు నాకు పెళ్లి ఫిక్స్ చేశారా అని అడుగుతుంది. వేద వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యంగా, అవును, కానీ నీకెవరు చెప్పారు అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. అంటే నిజంగానే నాకు పెళ్లి సంబంధం ఓకే చేశారా అని అడుగుతుంది కళ్ళ నిండా కన్నీళ్లతో వేద. అవును, మంచి సంబంధం, వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అని పెద్ద పదవుల్లో ఉన్నారు, అలానే మంచి కుటుంబం కూడా, అందుకే వాళ్ళే స్వయంగా వచ్చి అడగడంతో వద్దు అనడానికి నా దగ్గర రీజన్ ఏం కనిపించలేదు, అందుకే ఓకే చేశాము అని వాళ్ళ నాన్నగారు చెప్తే, నా ఇష్టంతో పని లేదా నాన్న అని వేద అడుగుతుంది. మంచి సంబంధం వచ్చింది, నువ్వు మా మాట కాదు అనవని నమ్మకంతోనే ఓకే చేశాము. అయినా అబ్బాయి చాలా బాగున్నాడు, మేము ఫోటో చూసాము, తను మీ కాలేజేనంట కదా, నీకు తెలుసు కదా రిషికుమార్ అతనే,
అంత పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చి అడిగారు, పైగా మంచి సంబంధం, అందుకే పెళ్లి ఖాయం చేశాం అని వాళ్ళ అమ్మ అంటే, నాన్న నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అంటుంది వేద. వేద ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదమ్మా, అత్తారింటికి వెళ్ళాల్సిందే కదా, కాకపోతే నువ్వు కొంచెం ముందుగా వెళ్తున్నావు అంతే కదా అని వాళ్ళ నాన్న అంటే, నాకు ఇష్టం లేదు నాన్న, అయినా నన్ను అడగకుండా నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా సంబంధం ఓకే చేస్తారు నాన్న అంటుంది కోపంగా వేద. వేద ఏంటి అన్నీ నిన్ను అడిగే చేస్తున్నామా, నీకు మంచిదేదో చెడ్డదేదో మాకు తెలియదా అని వాళ్ళ అమ్మ అంటే, అమ్మ నేను ఈ పెళ్లి చేసుకోను అంటుంది కోపంగా. నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది వేద. ఈ అబ్బాయి ఇష్టం లేదు అంటే ఎవరినైనా ప్రేమించావా ఏంటి నువ్వు అంటుంది అనుమానంగా వాళ్ళ అమ్మ. వేద ఏమని చెప్తుంది, విక్కీ తనని ప్రేమిస్తున్నాడో లేదో తెలియకుండా ఎలా చెప్తుంది, ఏమని చెప్తుంది, అందుకే సైలెంట్గా ఉంటుంది. వేద నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వచ్చే వారమే ఎంగేజ్మెంట్ అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్నగారు. అమ్మ నువ్వైనా చెప్పమ్మా నాన్నకి పెళ్ళి వద్దు అని వేద అంటే, వేద మేము వాళ్ళకి మాట ఇచ్చాము, పెళ్ళికి ఎంగేజ్మెంట్కి డేట్స్ కూడా ఫిక్స్ చేశారు, కాబట్టి మీ నాన్నగారు చెప్పినట్టు విను, మా పరువు మర్యాద పోగొట్టుకు, వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ లోపలికి వెళ్తుంది వాళ్ళమ్మ. వేద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. శౌర్య వేద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా విక్కీ నాన్నగారు వివేక్ కాల్ చేయడంతో ఆఫీస్కి వెళ్తాడు. విక్కీ ఎక్కడికి వెళ్ళాడు శౌర్య, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని వివేక్ అడిగితే, అది మావయ్య విక్కీ ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు అని శౌర్య చెప్తే, ఏంటి నీకు తెలియదా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే కదా వెళ్తారు, విక్కీ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియకపోవడం ఏంటి, వాడిప్పుడు అర్జెంటుగా ఇక్కడికి రావాలి ఎక్కడున్నా సరే అని వివేక్ అంటే, అది మావయ్య అంటూ ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య. శౌర్య అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు కోపంగా వివేక్. ఇంకా తప్పదు అన్నట్టు జరిగిందంతా చెప్తాడు శౌర్య. ఇప్పుడు విక్కీ ఎక్కడున్నాడో తెలియదా నీకు అని వివేక్ అడిగితే, తెలియదు మావయ్య, వెతుకుతాను, ఎక్కడున్నా తీసుకొస్తాను అని శౌర్య చెప్తాడు. సరే నేను కూడా ట్రై చేస్తాను, వాడు ఆవేశంలో ఏం చేస్తాడో ఏమో అంటూ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి విక్కీ గురించి కనుక్కోమని చెప్తాడు వివేక్. శౌర్య వివేక్కి చెప్పి ఇంకా వేద వాళ్ళ ఇంటికి వెళ్లకుండా విక్కీ కోసం తనకు తెలిసిన ప్లేసెస్లో అన్నీ వెతకడం స్టార్ట్ చేస్తాడు. శౌర్య హిమాని వేద వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళాక హిమ డోర్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో హాల్లో మాటలు వినిపించి లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. వేద వాళ్ళ అమ్మ నాన్న మాటలు అన్నీ వింటుంది. వేద నాన్న బయటికి రావడం చూసి పక్కకి తప్పుకుంటుంది తనకి కనిపించకుండా. వేద నాన్నగారు బయటికి వెళ్ళగానే వేద వాళ్ళ ఇంటికి చాలాసార్లు హిమ వచ్చుంటుంది కాబట్టి నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజు నుంచి గతం అండ్ ప్రజెంట్ రెండు స్టార్ట్ అవుతాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వేద వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళగానే అప్పటి వరకు డోర్ పక్కనే ఉన్న హిమ లోపలికి వెళ్ళి నేరుగా వేద బెడ్రూమ్లోకి వెళ్తుంది. హిమ వెళ్ళేసరికి వేద మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. హిమ వెళ్ళి వేద భుజం మీద చెయ్యి వేయగానే తల తిప్పి హిమ వైపు చూస్తుంది. వెంటనే పైకి లేచి హిమాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది వేద. హిమ కూడా వేదాని హక్ చేసుకొని వేద వీపు నిమురుతూ ఓదారుస్తూ ఉంటుంది. వేద ఏడుస్తూ ఉంటుంది. వేద ఏడవకు, మా అమ్మ కదు అంటూ వేదాని భుజం పట్టుకొని వెనక్కి అని వేద కళ్ళు తుడిచి, ముందు కూర్చో, ఏడవ్వాకు, ఆపు వేద ఏడవ్వాకు, ఇదిగో ఈ వాటర్ తాగు అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందిస్తుంది హిమ. వేద వాటర్ తాగి కళ్ళు తుడుచుకొని హిమ వైపు చూస్తుంది. ఎందుకే ఇంతలా ఏడుస్తున్నావు అని హిమ అడిగితే, నీకు తెలియదా అంటుంది కోపంగా వేద. నాకు తెలియదు అని కావాలనే చెప్తుంది హిమ. నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, అది కూడా రిషితో అంటుంది వచ్చే ఏడుపుని ఆపుకుంటూ వేద. అవునా, కంగ్రాట్స్, మరి నాకు పార్టీ ఎప్పుడు అని హిమ అడిగితే వేద హిమ వైపు కోపంగా చూస్తూ, నన్ను చూస్తుంటే తమాషాగా ఉందా నీకు అంటుంది కోపంగా. నిన్ను చూస్తే తమాషాగా ఎందుకుంటుంది వేద, పెళ్ళి ఫిక్స్ అయిందన్నావు, పార్టీ అడిగా, దానికి అలా అంటున్నావు నన్ను అంటుంది అమాయకంగా హిమ. వేషాలు వేయకు నా దగ్గర, నేను విక్కీని లవ్ చేస్తున్నానని నీకు తెలియదా అంటుంది కోపంగా వేద. అవునా, ఎప్పుడే, నాకు అసలు తెలియదే అని హిమ అంటే, హిమ జోక్ కాదు సీరియస్ అంటుంది వేద. నువ్వు విక్కీని లవ్ చేస్తే మరి రిషితో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేసావు అని హిమ అడిగితే, అది విక్కీ మీద కోపంతో అలా చేశాను అంటుంది తలదించుకొని. అయినా నేను మాత్రమే కాదు, విక్కీ కూడా నన్ను లవ్ చేస్తున్నాడు అని నాకు బాగా తెలుసు అని వేద అంటే, విక్కీ నిన్ను లవ్ చేసినా నువ్వు విక్కీని లవ్ చేసినా ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు అంటుంది హిమ. ఏమైంది, అలా ఎందుకు అంటున్నావు అంటుంది కంగారుగా వేద. అంకుల్ ఆంటీ నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిషితోనే నీ పెళ్లి కదా అంటుంది కావాలని హిమ.
లేదు, నేను విక్కీని లవ్ చేస్తున్నట్టు విక్కీకి చెప్పాలి. విక్కీ నా లవ్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అమ్మ వాళ్ళతో విక్కీ గురించి చెప్తాను అని వేద అంటే, విక్కీకి నీ పెళ్లి రిషితో ఫిక్స్ అయిందని తెలుసు అని హిమ అంటుంది. ఎలా, ఎవరు చెప్పారు అని అడుగుతుంది కంగారుగా వేద. హిమ జరిగిందంతా వేదాతో చెప్తుంది. వేద ఏడుస్తూ కూర్చుంటుంది. అంటే విక్కీ నేను ఈ పెళ్లి ఇష్టపడే చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాడా అయితే అని వేద అంటే, అయ్యుండొచ్చు అని హిమ అంటుంది. అలానే ఏడుస్తూ కూర్చుంటుంది వేద. శౌర్య విక్కీ కోసం వెతుకుతూ ఉంటాడు సిటీ మొత్తం, కానీ ఎక్కడా కనిపించాడు. శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక చోట బైక్ ఆపి తల రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు ఫాస్ట్గా సిటీ చివరికి వస్తాడు. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తాయి. విక్కీ ఇక్కడైనా ఉండాలి అని అనుకుంటూ బైక్ ఆపి నడుచుకుంటూ ఆ రాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక రాయి పైన పడుకొని కనిపిస్తాడు విక్కీ. అంతే, విక్కీ కనిపించగానే సంతోషంగా ఫాస్ట్గా ఆ రాయి దగ్గరికి వెళ్తాడు శౌర్య. విక్కీ తాగి అక్కడే ఆ రాయి మీద స్పృహ లేకుండా పడుకొని ఉంటాడు. శౌర్య విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ చంపల మీద తడుతూ విక్కీ విక్కీ అని పిలుస్తూ ఉంటాడు. అసలు స్పృహలో ఉంటే కదా పలకడానికి. విక్కీ లేచే పొజిషన్లో లేదు అని అర్థమయ్యి తన ఫోన్ తీసుకొని విక్కీ వాళ్ళ నాన్నకి కాల్ చేసి విక్కీ ఇక్కడే ఉన్నాడు అన్నట్టు చెప్తాడు. విక్కీ కోసం వెతకమని పంపించిన వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్తాడు విక్కీ వాళ్ళ నాన్న. కాసేపటికి కొంతమంది బాడీ గార్డ్స్ అక్కడికి వచ్చి విక్కీని ఎత్తుకొని కారులో వేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. వీళ్ళ వెనకనే శౌర్య కూడా వెళ్తాడు. ప్రెజెంట్లోకి వస్తే విక్కీ వేదాని వాష్రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి వేద డ్రెస్ వైపు చూసి కబోర్డ్లో నుండి వేద కోసం డ్రెస్ తీస్తాడు. వేద ఫ్రెష్ అయ్యేటప్పుడు వేద డ్రెస్ తడిచిపోయి ఉంటుంది. వేద విక్కీ డ్రెస్ తీయడం చూసి నేను తర్వాత చేంజ్ చేసుకుంటాను అను వచ్చాక అని చెప్తుంది. విక్కీ ఏమీ మాట్లాడకుండా డ్రెస్ తీసుకొచ్చి బెడ్ మీద పెట్టి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. వేద కంగారుగా నేను తర్వాత చేంజ్ చేసుకుంటాను డ్రెస్ అని చెప్తుంది. అను అజ్జు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది అని విక్కీ చెప్తే, సరే నేను చేంజ్ చేసుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి అని వేద అంటే, నేనుంటే చేంజ్ చేసుకోవా అంటాడు వేదకి చాలా దగ్గరగా వచ్చి విక్కీ.